ఏకమాత్రాభినయం నాకు నేర్పి ఉన్నారు. ఎన్నో గురుకులంలో ఆడి ఉన్నాను. సంస్కృత పదవులు ఉన్నాయి కనుక ప్రజలు బాగా భావం ఆలోచించుకొని ఈ ఏకమాత్ర అభినందన ముందుగా కోరుతున్నాను. అక్షరుడట, అసహాయ సుహృడట, హరి కంకరుంట లోక ఘాంధీవధారియట. అందులకై ఆది నుండి నన్ను ఆదరించి అంగరాజులు చేసిన రాజరాజులకు మిత్రద్రోహం చేసి నేను ఇప్పుడు ఈ పాండవ పక్షంలో చేరవలిగినట. ఆహా, ఏమి ఈ కృష్ణుని తాంత్రిక ఆలోచన! పాండవ పట్ట మహర్షి పాంచాలి నన్ను పరిణయమాడినంత మాత్రమే పరువు ప్రతిష్టలు పాడు చేసుకుని పరుగులెత్తినట్టు కర్ణుడు పరాంగణ సంఘటనని భావించే కర్ణుడు ఈ పల్లవ మధుర సుధారస మానాభిమాన దండకు ఈ మధుసూదనుడు తలంచినట్లు నేను ఒకవేళ పరనాది వ్యామోహ పరుడనైనను నవయవన లావణ్యవతులు ఎందరో ఉండగా ఈ మధుసరదాననే ప్రేమించవలయునా? ఏవురు మగలకు మనసిచ్చిన నిర్రజ్జాన భీష్మ ద్రోణ కృపాస్పర్ధ మాధ్యమిక ప్రముఖ జన పరివేష్టితను దుర్యోధన సభామండపంపున కట్టుకున్న మగల కెట్టెదుట పర పురుషునిచే పట్టి ఈడవబడి కట్టు పుట్టంపులు ఎలువబడి పుట్టెడు పరాభవం ముందిన తొత్తు మొన్న విరాట్ దాస్ కొలువులో దాసి అయి సింహబలుని కామతృక్కులకు గురి అయిన ఆ దిక్కుల మాడి తక్కులాడిని భార్యగా స్వీకరించుడా నవ్వుబాటు అమాయక ప్రజలవరినే దుర్యోధన కరుణాదులు మోహకారణములని ద్రౌపది వస్త్రాపహరణం వనరించరని ఆ నందనందనుడు యూహించనేమో. పాండవులకు సుయోధన ప్రసాది కేంద్ర కృష్ణ రాజ్యలక్ష్మితో పాటు అనన్య సామాన్య ప్రభావ శిల్ప కళా ప్రపూర్ణములు మయసభ లభించవచ్చును. అనేక రాజన్యుల కైవార్హత ప్రాప్తింపవచ్చునుగాక. రాజసూయమునకు ఆహ్వానించినంతనే శోధన ధర్మము నరుదించిన గురుమతిని పాండవులు పరాభవించురా. అయినను నయసభ నా రాజరాజులకు విశ్రాంతి భవనముగా నిచ్చినప్పుడు పాండవుల ఎవరైనా నువ్వు వెంట నుండి ఇదిగో ఇత వచ్చిన వైఢూర్య మరకత మాణిక్య నీల భూమేదిగా అత్యనేక మణిగల కథకాయమాన హేమకోవటమునట్టు దృక్కోచరమయ్యనిది తద్వారా శూన్య కూర్చంపు మాత్రమే ఇదిగో వినూత్న శిలాబలక భూతలముల వలె గాంపించినది నానావిధ పరిమళ సమసంబరిత చాంచలిక కాసారమని కరుంగుణమని తెలియజేయవలదా. అయినను అపరసిత మయసభావజ జరాశయంభునకుడు దుర్యోధనుని గాంచి త్రిపుత పుత్రియే నిర్భయముగా నిరభిమానముగా పక్కున నవ్వి అంధరాజు కుమారుడు కూడా మృత్యువాడినమ్మా. బావగారిని గాని పెదమామగారి కుమారుడని గాని తన మగలగా ఇంద్రప్రస్థ మనసుకున్న సార్వభౌముడని గాని గౌరవమును లేక పరిహాసం వహించినప్పుడు దానిని నిండు పేరోళగంలో విమర్శలు చేసి పరాభవించినట్టే చేయదగిన అవమానం ఇంకేమి ఉన్నది. పోని కురురాజుల కారణం ఏమని నిన్నకొండతో నేరస్తులను న్యాయబద్ధముగా దండింపదగిన రాజరాజు మరలా మీద మమకారములని సార్వభౌముని అవమానించిన ఆ రాజద్రోహిని దండించలేకపోయినని దుష్కీర్తు పలికాడా. అయినను గాన భావ మర్మముల మధ్య నిధిలో సంబంధం ఉన్నదని లోకులు ఏకమై కాకులవలే వాకులలా తడి గుడ్డలతో గొంతులు పోయి మేకవన్నీ పులికాడా ఈ ధర్మరాజు. అయినను మమ్మ దాయాదులు మాయాజూతమును నోడించనట కాదని ముఖం కొరకు సిద్ధేనలేకపోలయు మెలకవులు తెలియని మేధకుడి వేదికల నెక్కనేలా పాతికల నాడనేలా పడంపుల నోడనేలా. అయినను ఇది అంతయు నిష్ప్రయోజనమే. ఇది ఇట్లుండగా ఏనాడో తల్లి పిల్లల రుణమును బలవంతముగా తెచ్చుకుపోయిన ఇల్లాలు ఈనాడు స్వయముగా వచ్చి నేనే నీ తల్లిని నాయన అని చెప్ప సాహసించుట స్త్రీల ఎంతైనా అందరూ చేయగల పనులా.
ఎక్కడి మాతృ హృదయము, ఎక్కడి పుట్టి పుడమి మీద పడకముందే గంగ పాలు చేసిన తల్లికట కడుపు తీపి తెలియనట, కడుపు తీపి. నేడి కర్ణుడు తన కొడుకేనని ఏ ఊరు కుమారులకు నచ్చ చెప్పగల సామర్థ్యం ఆనాడు ఒక్క తండ్రి రప్పించలేకపోయినదా? లేక కుంచి సంశయం రుజువు చేయ భూమాస భాస్కరుని నాడు సాక్ష్యము పడుకునేది రాదు. మంత్రమును సగిన వాడొక మహాముని, మగ సంతానము ఇచ్చిన వాడొక మహానుభావుడు. కలిగినది కన్యత్వం. చెడని కడుపులంతా అయినప్పుడు ఆ విచిత్ర పవిత్ర చరిత్ర వెల్లడించినచో కుంచి ఇందులో మనోనంది మేలుంది కదా. అయినను భారత సంగ్రామము తప్పదు. అందు జయాపజయములు దైవాధీనములే గాని సత్యస్వరూపమైన ధర్మము మాత్రము పురు సార్వభౌమునికి. కపట నాటక సూత్రధారియకు కృష్ణుని అండదండలతో పాండవులే జయింతురా. నిశ్చల నిష్కలంక నిరుపమాన యశశ్చంద్రికని కర్ణుని జీవిత చరిత్రమ పండు వినలను కాయకుమన. ఓ దుర్యోధన సార్వభౌమ, నీవు అజయుడవు. నీ కుడిభుజమైన కర్ణుని నేను ప్రాణములున్న హరిహర బ్రహ్మాదులేకమైనను నిన్ను తేరి పారచూడజాల. సకల ధర్మ స్వరూపమైన ధర్మము మాత్రము మా గురు సార్వభౌమునిది. ధర్మయుద్ధమునకు ఉపక్రమింతుము, గెలుతుమా. పాదులది పడి వేష్టిదాకండ భూమండలాది నాథ సింహాసనము ప్రాచీనాద్యుతం. లేక రణరంగమున మరణిందుమా. వీర స్వర్గమును స్వేచ్ఛావిహారము. రణఘన భూమిలో జయ విజయ వినాదములు దిక్కులు పిక్కడల్ల నేనిదే సమరోత్సాహ పులకాంకిత ఘాత్రుడనై విజయ శంఖారం పూరించదా. జై భరతమాత.